కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్తున్నాం. భూమి ఆకాశం సర్వశక్తి ఆయన ఏక కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధాత్మను పొందడానికి కలిగిన మరియు కోతుకుల అధికారంగా సర్వపడి సేవలు చిన్నప్పుడు సమాచారం మొదటి చక్కని వారు వచ్చి ఆలోచనకి పరిశుద్ధాత్మ జాని ఆంటీ చిరు ఇంట్లో పేర్లు తెలుసు. ఈ సమీపకు లేఖన మొదటిగా సమీప 23 స్త్రీ సమాజంగా స్త్రీ సమాజం నుంచి కీర్తనలు 23వ కీర్తన చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి యవనస్తులు లోపు 31, 37 చదవడానికి యవనస్తులు వాక్యము కీర్తనలు 23.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను కొనడేస్తున్నాడు. శాంతికరమైన జన్మల యొక్క నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమును ఆయన సేదతీస్తున్నాడు. తన నామమును బట్టి నడిపిస్తున్నాడు. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండు. నీ కృపయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచును. నూనెతో నా తల అగ్నియు రావను. నా గిన్నె నిండిపోతున్నది. నేను బ్రతుకుతున్నవన్నీ ఉపాధ్యాయునికే నా యొక్క వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తుంది. దేవుడి వాక్యం ముగిసింది. నా అడుగు చేత ఆయన తెలియజేస్తుంది. రాజు నేను ఆయన ఎదురు వెళ్ళను. దేవుడి వాక్యం గురించి ఈ సమయంలో మన మధ్య సునీల్ అయ్య ఉన్నారు. అయ్యా కుటుంబాన్ని ఉద్దేశించి సంఘాన్ని ఉద్దేశించి ఆదరణ వాక్యం తెలియజేయవలసిందిగా కోరుతున్నా. తదుపరి కండోలెన్సెస్ తలుచుకున్న వారు ఒక 5 నుంచి 6 వరకు అవకాశం ఉంటుంది. అది కూడా 3 నిమిషాలకి పెంచబడ్డాయి. తనలో పాపం చేస్తున్నాం. సర్వకృపానిధి మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధిలో మా తండ్రి, మా హృదయాలు చిక్కుపోతున్నాం. ఈ సమయంలో మమ్మల్ని ఓదార్చు, మమ్మల్ని ఆదరించు, గుర్తించు. గురువులు, నీ ప్రియదాసులు, నీ కుమారుడు సంపూర్ణ భూస్థాపన కార్యక్రమంలో మా తండ్రి మేము ఎంతగా కుటుంబంతో పాటు మమ్మల్ని ఆదరించమని ఓదార్చున్నాం. మా ప్రభువును లక్ష్మణ యేసు స్వామి పేరుగా వేడుకొంచున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ సమయంలో గురువుల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ శోకతత్వ హృదయాలకు చేరిన మనందరూ దేవుని వాక్యంతో ఆదరించి ఓదార్చమని, దేవుని వాక్యంలో ధ్యానించడానికి కుటుంబం వారు, గురువు వారు, రెడీమర్ సంఘం ఇచ్చిన ఈ ఆధిక్యత ప్రత్యేక దేవునికి వారికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 37వ వచనం నాకైతే సంపూర్ణమైన సాక్ష్యాన్ని తెలియజేస్తుందని 1972 జూన్ నుంచి వారు నాకు పరిచయం.
నేను బీటీఎస్ చదవడానికి నూతగిరిలో ఎస్టిటీసీలో జాయిన్ అయ్యాను. వాళ్ళకి ఎంటీహెచ్ చేసి కొన్ని సంవత్సరాల గురువుగా పరిచయం చేసి మళ్ళా పీటీ అప్గ్రేడ్ కోసం వాళ్ళు నూతగిరికి వచ్చారు. అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం, స్నేహం, మధ్య ఎనలేని ఆప్యాయత, ఆ బంధాన్ని ఇంతవరకు పదిలపరిచింది. ఎన్నో మిత్రులుగా ఆయన నాకు చేసినట్టుగా ఇంకేమైనా పని ఉందా? పరిస్థితుల్లో వెళుతూ ఆయన పరిచయం ద్వారా అందరితో పంచుకుని శ్రేష్టమైన కోపకు చెందిన గురువు. చిరునవ్వు, శాంతి, అవగాహన వారి పరిచయంలో ముఖ్య లక్షణం. ఆయన చూసిన ఏ వ్యక్తి అయినా, ఆయనతో పరిచయం పెంచుకున్న ఏ వ్యక్తి అయినా ఆయన ఆప్యాయతను కోరుకోవాలని మటుకు అనుకో. అంత సహృదయుడు, సహాయం చేసే స్వభావశీలు. మనం చదువుకున్న ఈ వాక్య భావం ఒకటి దావీదు కీర్తన, మనందరికీ వచ్చిన నచ్చిన కీర్తన. యెహోవా నా పని నాకు లేని కలుగుదని కీర్తన. ఇక రెండవది, సాక్ష్యం చెప్పాలని ఆశించే వారికి ఒక సవాల్ ఇది. నేను క్రైస్తవుని, క్రైస్తవ విశ్వాసిని, క్రైస్తవ పరిచారకుని కనుక నా విశ్వాస సాక్ష్యాన్ని నేను 10 మందితో పంచుకుంటాను అనుకునే వారికి యోబు యొక్క ఈ సాక్ష్యము సవాలని నేను నమ్ముతున్నాను. విచారంటే ఆయన ఏమంటారంటే, నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేటప్పుడు రాజు వలె నేను ఆయన యొక్కకు వెళ్ళాను. నా పరిచర్యలో, నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస యాత్రలో, నేను చేసిన ప్రయాణం అంతట్లో నేను వేసిన ప్రతి అడుగు యొక్క లెక్క నేను తొట్టుబాటు పడ్డానా, లేక నా అడుగులు బలంగా స్థిరంగా నిశ్చయంతో వేశానా అనే ఆ లెక్కను నేను ఆయనకు తెలియజేస్తాను. అంత ధైర్యం కావాలి. నీతో నాతో మనం అబద్ధాలు అనుకోవచ్చు. నేను ఇది చేశాను, అది చేశానని గొప్పలు చెప్పుకోవచ్చు. అందులో ఉన్న సత్యాసత్యాలు అవతల వ్యక్తి గమనించడం లేదో మనకు అనవసరం. మనం చెప్పేసుకుంటూ పోతాం. కానీ ఇక్కడ నువ్వు చెప్తున్నావు ఎవరితో? దేవుడితో. దేవుడితో చెప్తున్నావు. మనకు సామెత ఉంది మన సంస్కృతిలో, అమ్మ పుట్టిల్లు మేనమామ పెరుగు. అమ్మ పుట్టిల నుంచి మనకు గొప్పలు చెప్పడానికి లేదు. మన మేనమామ దగ్గర వాళ్ళకి తెలుసు, అసలు ఆ లోతుపాతులు ఏంటో వాళ్ళకి తెలుసు. దేవుడితో మాట్లాడుతున్నాడు ఈయన. నేను వేసిన ప్రతి అడుగు లెక్క నీకు తెలియజేస్తాను ప్రభు అంటున్నాడు. అదే నీ విశ్వాసం అంటే.
క్రైస్తవ జీవిత సాక్ష్యం అంటే అది. దేవునికి ఇష్టమైనవాడిగా, దేవునికి కష్టమైనవాడిగా ఎలాంటి అడుగులు మనం మన జీవితాల్లో వేస్తూ ఉన్నాము. డాక్టర్ సంపూర్ణ గారి జీవితాన్ని 72 నుంచి ఈ 21 వరకు దాదాపు 50 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వారు ఈ సాక్ష్యం చెప్పడానికి సమర్థుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇలాంటి ఉత్కృష్టమైన సాక్ష్యం చెప్పి నీతిమంతుడు అని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క నిర్భయంగా ఈ మాటలు పలకగలిగిన విశ్వాస ధీమంతుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా మనం అక్కడే చూస్తాం. 37వ వచనంలో రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళాను. మనం మా అధికారులకి వెళ్ళాలంటే వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ ధైర్యం మనకు ఉండదు. ఏదో కాస్తైనా మన తల కొంచెం వంచుకుని వారి దగ్గరికి మనం వెళ్తాం. మర్యాదతో, గౌరవప్రదంగా. లేకపోతే మన యొక్క బలహీనతలు అవతలకి తెలుసు కనుక రొమ్ము విరుచుకుని వెళ్ళాం. కానీ ఈయన అంటున్నాడు, రాజు వలె. రాజులు తలదించరు, అధిపతులు తలదించరు, అధికారులు తలదించరు. చాలా సకాలంగా తల పైకెత్తుకుని నడుస్తారు. దేవాది దేవుడు సృష్టికర్త ఆయన సాన్నిధ్యానికి ఈయన అంటున్నాడు, నేను రాజు వలె నేను తలెత్తుకుని ఆయన ఇచ్చానంటే నా జీవితంలో ఎటువంటి బలహీనత లేదు కనుక, నా జీవితంలో దోషారోపణ చేసే అవకాశం నేను ఇవ్వలేదు కనుక. సాక్ష్యం. దేవుని సన్నిధిలోనికి రొమ్ము విరుచుకొని, ప్రభువా నేను నీ కుమారుణ్ణి, ప్రభువా నేను నీ విశ్వాసుని, ప్రభువా నీవు ప్రేమించిన బిడ్డను, ప్రభువా నీ పరిచయంలో నేను సాధనాన్ని అని చెప్పుకుంటూ తలపైకెత్తుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తానన్న యోగు వంటి భక్తుడు సంపూర్ణరావు గారిని నమ్ముతున్నాను. నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు, 50 సంవత్సరాలు. ఆయనకి నాకు కూడా మిత్రుడు. వీరికి నాకు ఈ స్నేహం 50 సంవత్సరాలు. ఆయన మొదనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాపరి పృథ్వీరాజు గారు. మిత్రులు చాలా మంచి స్నేహితులు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి తన తోటలో సంచరించినప్పుడు అక్కడ విరిసిన అందమైన పుష్పాలు చూసినప్పుడు వాటిని చూచి సంతోషించి చుట్టుకున్న తెంపుకోడు. అందం 10 కాలాల పాటు ఉండాలని దానికి ఇంకా నీళ్లు పోస్తూనే ఉంటాడు. మన దేవుడు అంటే చక్కగా తెంపుకొని పోలేదు. ఆయన తన సాన్నిధ్యంలో ఉండాలని, నిత్యము ఉండాలని, మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలని ఆశతో వారిని తీసుకొని వెళ్ళాడని నేను నమ్ముతూ ఉన్నాను. అటువంటి నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. మనం చూస్తాం ఆయన కడవరి గోర మ్రోగినప్పుడు, మహిమతో ప్రభు వచ్చినప్పుడు, మనం కూడా పైకి లేవనెత్తబడినప్పుడు ఆయన చూస్తాం. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం. నాకు తెలుసు కుటుంబానికి చాలా దుఃఖం. కానీ కొన్నిసార్లు ఈ మాటలు మనం ఓదార్చు, దేవుడే మనం ఓదార్చాలి.
ఆయన మిమ్మల్ని దర్శించాలని మా అందరి ప్రార్థన. ఆయన మిమ్మల్ని ఓదార్చాలని మనందరి ప్రార్థన. రిడీమర్ సంఘానికి వెళ్ళే వాదం ఏంటంటే ఆయన జీవితము, ఆయన సాక్ష్యం. ఈ తలంపు, ఈ వండర్ఫుల్ మెమరీస్ రిడీమర్ సంఘానికి ఓదార్చ కలిగించే మాటలు, ఆలోచన. ఆ మెమరీస్ ఎల్లకాలం మాతో ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. రాజు వలె ఆయన వెళ్ళాడు. ఆయన ప్రతి అడుగు లెక్క చెప్పడానికి వెళ్ళాడు. దాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ మాటతో మనం ఒక్కనొక్కడు ఆదరించుకున్నాం. దేవుని కృప మనతో ఉండాలని ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాం. నాకు సమయించిన జ్ఞానదేవుడి వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్య గారు. చక్కని మాటలతో సంఘంలో కుటుంబాన్ని ఆదరించినందుకు సంఘం తరఫున, కుటుంబం తరఫున సునీల్ మామయ్య గారు వందనాలు. ఈ సమయంలో మరి కండోలెన్సెస్ గమనించండి. మరి 3 నిమిషాలకి మించకుండా చెప్పవలసిందిగా కోరుతున్నాను. మధ్యలో YMCA ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అదేవిధంగా సురాజ్ గారు ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు, జ్ఞాన మనోహర్ గారు. ఇలాగా మరి ఒక్కొక్కరిని ACTC ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా మరి కండోలెన్సెస్ అందించాలి. ఒక పక్కన అణికిరవై గారు, మరో పక్కన శరకన్న, ఇలాగ అందరూ ఉన్నారు. సరే, ఈ సమయంలో ముందుగా సురాజయ్య గారు ఆహ్వానిస్తూ ఉన్నాను. CBCNC ఏషియన్ డైరెక్టర్ గా గారు పనిచేస్తూ ఉన్నారు. ACTCలో రాష్ట్రాలుగా మరి అనేక పోస్టులు గారు పనిచేస్తున్నారు. లేనట్లయితే ఈ సమయాన్ని డానియల్ జైకర్ గారు YMCA ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. YMCA తరపు నుంచి మరి కండోలెన్సెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ తదుపరి జ్ఞాన మనోహర్ అయ్య గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. సమయం అయ్యగారి గురించి మాట్లాడాల్సి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. YMCA ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ తరఫు నుంచి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫు నుంచి, సెక్రటరీ స్టాఫ్ తరఫు నుంచి మరి అయ్యగారి కుటుంబానికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రెడీమర్ నూతన సంఘాన్ని మరి అయ్యగారి ద్వారా నడిపించడానికి YMCAకి మరి అయ్యగారి ద్వారా మీరు సంఘ పెద్దలు, సంఘం చేసినటువంటి మేలు మేము మర్చిపోము. ఒక వెళుతుంది అయ్యగారిని యాక్చువల్గా ఈరోజు నిన్ననే చెప్పాము. ఈరోజు బుధవారం మేము అనుకున్నాము, ఈరోజు లిఫ్ట్ తయారవుతుంది, అయ్యగారు వస్తారు అని ఆశతో ఉంటుంది. చిన్నయ్య గారు కోపడ్డారు మధ్యలో, అయ్యగారిని మీరు తీసుకున్న దానికి ఎందుకు డిలే చేస్తున్నారండి, మేము తీసుకోవాలని మన పైకి చర్చలు తీసుకొని రావాలని ఆశపడుతున్నామని మధ్యలో కోపం చేశారు. అయినా కానీ మేము మా ప్రయత్నం చేశాము. అయ్యగారికి క్షమాపణలు, సంఘానికి మా క్షమాపణలు. అది సమయానికి అందించలేకపోయాము. కానీ ఒక సంతోషం ఏంటంటే అయ్యగారిని మీరు సంఘం ఓపెనింగ్కి సంతోషంగా కొంత సమయం గడిపారు. అది మాకు సంతోషం. మరి మీ సంఘంతో YMCAకి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మరి మీ సంఘ పెద్దలకు, సంఘానికి, కుటుంబాలకి, అయ్యగారు కుమారులకి, కుటుంబ సభ్యులకి అందరికీ మా సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ జేకర్ గారు. ఈ సమయంలో మనోహర్ గారు, ఆ తదుపరి మరి ACTC కుటుంబం నుంచి మరి ఎవరు చెప్తారో వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు. తదుపరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కాపరిగా నేనున్నాను అంటే దానికి స్ఫూర్తి
ఆమోదం అన్నీ కూడా డాక్టర్ సంపూర్ణరావు గారు చెప్పడానికి ట్రిబ్యూట్ చెప్పడానికే వచ్చాను. నార్త్ ప్యారిస్ లో చెట్టు కింద కూర్చుంటే ఒక యవనస్తుడు నేను. నన్ను చర్చిలో కూర్చోబెట్టాడు ఆయన పాస్టర్ గారు. నువ్వు చెట్టు కింద కూర్చోకూడదురా, నువ్వు చర్చిలో కూర్చోవాలని నార్త్ ప్యారిస్ పాస్టర్ గా నన్ను చర్చిలో పిలిచాడు. ఏసీటీసీకి నేను పాస్టర్ ట్రైనింగ్కి అప్లై చేస్తున్నప్పుడు నన్ను మొట్టమొదటిగా నువ్వు మంచి కాపరం అవుతావురా అని నాకు అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టి అప్పటి ఏఎల్సీ ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేశారు. ఇప్పుడు చెట్టు బయట కూర్చున్నాడు, చర్చిలో కూర్చున్నవాడు కాదు, కానీ చర్చికి పనికి వస్తాడు అని మరి నాలో ఏం చూశాడో తెలియదు. నేను కాపరిగా పనికి వస్తానని నన్ను రికగ్నైజ్ చేసిన వాళ్ళలో సంపూర్ణరావు గారు మొదటి వారు. చాలా మంది మోల్డ్ చేశారు నన్ను కాపర్లు, ఏసీటీసీ ఫ్యాకల్టీ. బట్ నన్ను గుర్తించాడు. నన్ను గుర్తించి కాపరి పరిచయంలో ఎలా ఉండాలో, ఎలా ఉంటే నేను మంచి కాపరిని అవుతానో ఒకే పదం నాకు నేర్పించాడు ఆయన. ఇవాళ ట్రిబ్యూట్ నేను రాశాను. ఎవరి మీద ఆధారపడకు, నువ్వు ఆధారంగా ఉంటావు. ఆయన చెప్పిన ఆ ఒక్క మాటే ఇవాళ ఒక కాపరిగా నా మినిస్ట్రీలో నా కాళ్ళ మీద నేను నిలబడి పరిచయం చేయడానికి మరి ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తి నేను ఎక్కువ చెప్పలేను, మాట్లాడలేను. మా చిన్న ఆయన 2 రోజులు తెచ్చి నన్ను సంపూర్ణంగా చేతిలో పెట్టాడు. అయ్యా నువ్వు ఏం చేస్తావు, ఇది గుంటూరు రోడ్లు కదా చులాయిగా తిరుగుతున్నాను అని మా చిన్న ఆయన చేతిలో పెడితే ఇవాళ నన్ను కాపర్లు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా సంపూర్ణ గారికి ప్రగాఢమైన వందనాలు చెల్లించుకుంటూ, మరి వాళ్ళ అన్నగారు కూడా నాకు ప్రబోధించడంలో చాలా ఆదరించారు. కెరన్ కానీ, థామస్ కానీ, సుధా కానీ, అమ్మగారు వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించిన కుటుంబం. మరి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి, సంతాపం చెప్పను, కానీ మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఆగస్ట్ 31 హాఫ్ అన్ అవర్ పైన నాతో మాట్లాడారు. రాత్రి చాలా విషయాలు చెప్పారు, నన్ను ప్రోత్సహించారు. వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు. థ్యాంక్ యూ ఫస్ట్ గారు. థ్యాంక్ యూ అయ్యారు. మరి ఈ సమయంలో ఏసీటీసీ కుటుంబం నుంచి మరి ఎవరిని అడిగినా ఒకే వైపు వస్తుంది. మాణిక్యరావు గారు వచ్చి మరి ఎందుకంటే స్టూడెంట్ గా, ఓ ఫ్యాకల్టీగా అన్ని విధాల అనుబంధం, సొంత ఒకే ప్రాంతానికి చెందిన వారిగా మాణిక్యరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తదుపరి రమేష్ అనేది అనుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెవరెండ్ డాక్టర్ సంపూర్ణరావు గారు, నేను ఏసీటీసీ 1978వ సంవత్సరంలో ప్రవేశించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వారితో నాకు చాలా అనుబంధం ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అయ్యగారిది మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం అనేది. ఎందుకంటే ఏసీటీసీలో ప్రవేశించిన ఏ ప్రొఫెసర్ కానీ, విద్యార్థులు కానీ ఆయనను అడ్మైర్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ ఆయన అనుబంధం ఉంటుంది. అంతేకాదు వాళ్ళందరినీ ఆయన ఉన్నతమైన వ్యక్తులుగా చూడాలనే ఆశ ఆయన ఉంటుంది. అందువల్ల అలాగున ఆయన ద్వారా అభివృద్ధి పొందిన వాళ్ళు, లేక ఆయన డైరెక్షన్ లో అభివృద్ధి పొందిన వాళ్ళలో నేను. ఎందుకంటే వారు రెండచిత్తల నుండి వచ్చారు, నేను మా ఊరు తంగేడ రాచపల్లి దగ్గర. అందువల్ల ఇరువురు ఒకే ప్రాంతం నుండి వచ్చాను. అప్పటి నుండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైన అభిమానం నా మీద ఉంచారు అనేది నాకు తెలుస్తుంది అనుభవంలో. అంతేకాకుండా అప్పుడు మేము స్టూడెంట్స్ గా ఉన్నా ఆయన చుట్టూ ముఖ్యంగా అనేక పొజిషన్స్ ఏసీటీసీలో వచ్చారు.
అంటే ఆయన లూథరన్ హార్ట్ డీన్ గా పనిచేసేటప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. అయితే ఎక్కువ భాగం ఆయనని మేము 5 వచ్చినప్పుడు రెవరెండ్ రవి ప్రసాద్ గారు, ఆ తర్వాత రెవరెండ్ ఇప్పుడు లేట్ రెవరెండ్ జాన్ సైమన్ గారు, తర్వాత రైట్ రెవరెండ్ అంటే ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయినారు పిసి దేవదాస్ గారు, అలాగే నేను సలోమి సునందం అని మీకు బిషప్ రోల్లికల్ బిషప్ భార్య గారు ఆమె. ఇలాగా అందరూ చూస్తే మేము వచ్చిన బ్యాచ్ అంతా ఆయనకి మంచి రిలేషన్షిప్ లో ఎదిగాము. అందరూ ఉన్నతమైన శిఖరాల్లోనే ఉన్నాం. నిజంగా అది ఆయన సహచర్యంలోనూ ఆయన జీవనంలోనూ మాకు కలిగినటువంటి అభివృద్ధి అనేది మీకు తెలియపరుచుకుంటున్నాను అందరూ. అయితే మేము ఆయన్ని ఎక్కువ భాగము అన్న అనేవాళ్ళము, లేకపోతే మాకు రవిప్రసాద్ ఉన్నాడు ఒరే ఆయన బావా అని పిలిచేవాడు. అంత సాన్నిహితం అంట బావా అన్న. ఇలాంటివి పరిచయాలతో ఆయన కుటుంబ సభ్యులుగా మేము ఎదిగాము అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎస్బిసిలో ఆయన మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అన్నది అనేకులకు సహాయక, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసే వ్యక్తి ఆయన. ఒక అనుభవం. ఎందుకంటే మీకు రెడీమేడ్ లూథరన్ చర్చ్ కూడా తెలుసు, మీ సభ్యులందరూ కూడా చాలా మందికి ఆయన ద్వారా మా ఏసీలో ఉన్న అనేక మంది స్టూడెంట్స్ కూడా సహాయం పొందారు మీ ద్వారా. అంటే ఆయన తన కొరకు అడగడు, ఇతరుల నిమిత్తం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే వాళ్ళ కొరకు మాత్రమే అడిగేటువంటి ఒక వ్యక్తిత్వం అనేది. అందువల్ల ఆయన గొప్ప సహాయకులతో ఉన్నారు అనేది మనందరూ తెలుసు. ఆయన గొప్ప స్కాలర్, ఎంత గొప్ప స్కాలర్ అంటే ఆయన పుస్తకం కూడా రాశారు. వాస్తవానికి ఆయన డిపార్ట్మెంట్ లో కాకుండా ఆయన డాక్టర్ సాగర్ గారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పాడు, అలా న్యూ టెస్ట్మెంట్ చెప్పాడు మాకు. అంతేకాకుండా ఆయన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పుస్తకం రాశాడు. ఈనాటికి అది పునరుద్ధరణ పొందుతూ ఎస్టిసిలో గొప్పగా పీపుల్ లేక స్టూడెంట్స్ చాలా వినిమయంలో ఉంది. మరి అలాంటి గొప్ప స్కాలరు ఆయన అనేది తెలియజేస్తారు. అంతేకాదు ఆయన ఒక కౌన్సిలర్. ఏసీసీలో ఏ సమస్య వచ్చినా నాకు తెలుసు, నేను ఫ్యాకల్టీగా కూడా ఆయనతో పనిచేశాను. అలాగే నా పనిచేసేటప్పుడు మాకు ప్రిన్సిపల్ గా మరి డాక్టర్ కృష్ణ కుమార్ గారు ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తే మొట్టమొదటి ప్రిన్సిపల్ గారు పిలిచేది ఎవరిని అంటే ఆయన పిలిచి ఆయన కూర్చొని మాట్లాడేవాళ్ళు. అలాంటి సమయంలో కూడా మమ్మల్ని కూడా పిలిచి అంటే నేనైతే ఆయన వెంటనే కూర్చునేవాడు. ఆయన ఎలా చెప్తాడు ఏంటి అని ఆలోచించేవాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్టూడెంట్ విషయంలో మంచి జరగాలని కోరుతారు కాబట్టి వేరేగా అతను శిక్షించబడాలను లేకపోతే అతన్ని పంపేయాలన్న ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ప్రతి సమస్యలు పాసిఫై చేసి అతని యొక్క స్టూడెంట్ యొక్క అభివృద్ధినే చూసేటువంటి మహానుభావుడు సత్పుంటారు. ఇలా చెప్తే చాలాసేపు చెప్పగలరు. నాకు 3 నిమిషాలు ఇచ్చారు, అది అయిపోయింది అనుకుంటున్నాను. ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తి. అది ఏజెన్సీకి మాస్టర్ పనిచేశారు. ఎస్బిసిలో గొప్ప అయ్యగారుగా పేరొందాడు. అనేక మంది ఆయన లేక ఆయన చుట్టూ ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆకర్షించబడేవాళ్ళు. మరి ప్రత్యేకంగా ఆయన రిటైర్డ్ అయ్యే సమయానికి రెడీమేడ్ సంఖ్యలో కూడా ఆయన సుమారు 13 సంవత్సరాల పైగా మాస్టర్ పనిచేశాడు. ఇంతకుముందు మాస్టర్ పనిచేసిన మీ సంఘానికి వచ్చి పనిచేసినప్పుడు ఆయన అనుభవం చాలా గొప్పది అని నాకు తెలుసు. అలాంటి అధికారిని అందరం కోల్పోయాం. ఆయనను ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నాడని మరి ప్రత్యేకంగా ఈ సమయం కుటుంబానికి నేను ఆదరణ వాక్తులు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు కుటుంబంలో, అది అనుకుంటున్నాను. అయితే అదే సమయంలో యేసుక్రీస్తే మిమ్మల్ని చేయబట్టి నడిపించడం ద్వారా మీరు పరిశుద్ధాత్మ ఆదరణ పొందాలని, మరి భవిష్యత్తు కొరకు యేసయ్య మీకు తోడై నడిపించాలని నేను ప్రార్థిస్తూ
ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు. థ్యాంక్ యూ అయ్యారు. ఈ సమయంలో రమేష్ పాస్టర్ గారు, ఆ తదుపరి మహేమ్య పాస్టర్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మీకు శుభములు సమాధానం కలుగుతారు. వచ్చిన వాక్యం చదువుతాను. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వారిన పరలోకం నుండి ఒక స్వరం చెప్పగలరు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురు, వారి క్రియలు వారి వెంటన పోవును. నేను రమేష్ బాబు లక్కీ చర్చ్ సర్వీస్ లో పాస్టర్గా చేస్తాను. నాకు సంపూర్ణ గారు ఆల్మోస్ట్ కొన్ని 10 years ప్లస్ తెలుసు నాకు. ఎస్, మన ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా he was a great teacher and he was a great pastor as well. And moreover, he was a great leader, visionary leader. A vision on Ajabati was so he had a great vision. So he had a great and a good vertical relationship with God. His foundation was very strong, and that's the reason the horizontal relationship on earth was equally strong. So horizontal relationship ante ఆయన సహవాసం. మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన చూసినప్పుడు ఒకలాంటి కాంతి నవ్వుతారు. So that's the real gesture or a real attitude of a leadership quality. That's kind of a real leader he was. మనం ఇప్పుడు చదివాం కదా, ఆయన క్రియల్లో this is one of them. He has done many things. He was a great professor, he is a great teacher and great pastor, and he was a scholar as well. Everywhere, wherever he went, he used to carry that gesture, carry that leadership quality. And I'm privileged that I shared the altar with him. We were part of many occasions, many funeral services, many marriages, and many birthdays. ఆయన లేరు అనేది it's a shocking. But we all know till his last breath, he was serving his church. మనకి బాగా తెలుసు, ఒక పాస్టర్కి, ఒక అడ్వకేట్కి, ఒక డాక్టర్కి రిటైర్మెంట్ అనేది ఉండదు. Because they serve the community till the last breath. And he was one gem of person. And he served the community till his last breath. Thursday working, he was there. One night kill as if he was very vocal. I felt in that way. But anyway, he's not there with us. But his works, his deeds are definitely there with us. He was a blessed person, and that's the reason we all are blessed through him. And losing such a person is a great loss. He was a great asset to ALC, he was a great asset to ACDC, and many other organizations. And no one can fill that gap. And trust me, I have never seen such a humble and a humility person in my life.
మనకి బాగా తెలుసు. It's not a subject, but I will not touch that subject. మనకి వర్గాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మటుకి he used to be a neutral person and he used to share that, and every person who is here are the same kind of a person. So losing such a person is a great loss, but we all know that we have a hope in Lord Jesus Christ, who is the resurrection of the life, and that's the same hope I give to the family members, especially sons, daughter-in-law, and all the grandchildren. So may the good Lord comfort and strengthen everyone's heart. And I thank God for giving this wonderful opportunity. Thank you. థ్యాంక్ యూ రమేష్. ఈ సమయంలో నెహెమియా గారు మాట్లాడతారు. తదుపరి పేరెంట్స్ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉండవలసిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ వర్షిప్. స్వర్గీయ సంపూర్ణరావు గారి కుటుంబానికి, రేడిమర్స్ లూథరన్ చర్చ్కి చేరువచ్చింది అందరికీ కూడా దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంపూర్ణరావు గారి గురించి మాట్లాడాలి అంటే ఐ కెన్ సే హి ఈజ్ మై మెంటర్, హి ఈజ్ మై ఫిలాసఫర్ అండ్ హి ఈజ్ మై గైడ్. ఎందుకంటే ఎస్సిటిసిలో ఎక్స్టర్నల్ స్టడీస్ చేసిన ఎవరికి కూడా క్యాజెట్ ఇవ్వలేదు. కానీ సునీల్ బాలయ్య గారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, లూత్రపాల్ గారు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మేము ఎండి స్టూడెంట్స్ గా ఆయన అడిగాం, మాకు కూడా క్యాజెట్ ఇవ్వచ్చు కదా, ఏసీటీసీలో చదువుకునేటప్పుడు మా క్యాజెట్ ఇస్తాడు, మాకు కూడా సంతోషంగా ఉంటుంది అని అడిగినప్పుడు అప్పటికప్పుడు అయ్యగారితో మాట్లాడి రాత్రి 10 గంటల తర్వాత ఆ మరుసటి రోజు క్యాజెట్ సర్వీస్ లో మాకు క్యాజెట్ వేసుకునే అవకాశాన్ని కల్పించారు లూత్రపాల్ గారు అయ్యగారు, కానీ సునీల్ బాలయ్య గారు. క్యాజెట్ సర్వీస్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఆ రోజున ఏసీటీసీలో మాస్టర్ సర్వీస్ వచ్చే వాళ్ళందరికీ కూడాను గడ్డలు కట్టారు. కట్టి నాకు గడ్డలు కట్టి నన్ను పాస్టోరల్ సర్వీస్ లో నువ్వు ముందుకు వెళ్ళు, ఇందాక జ్ఞాన్ మనోహర్ గారు చెప్పినట్టు should not expect anything from anyone. You must be a person to be expected అని చెప్పిన వ్యక్తి రెవరెండ్ డాక్టర్ సంపూర్ణరావు గారు. అదేవిధంగా ఆయన మాటలు నేను తీసుకొని పరిచర్యలో ముందు కొనసాగడం జరిగింది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఎన్నో ప్రోగ్రాములు చేస్తాం. గృహప్రవేశాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ ఎన్నో ప్రోగ్రాములు చేస్తాం. ఎన్నో ప్రోగ్రాములు నాకు ఆర్డర్ తీసుకెళ్ళాను. అట్లానే ప్రభు నేర్పిన ప్రార్థన ఎందుకు చెయ్యాలి, అసలు ప్రభు నేర్పిన ప్రార్థన చెయ్యాలా అని ఒక బుక్ నేను రాశాను. ఆ బుక్కి ముందు మాట్లాడాల్సిన అయ్యారు సంపూర్ణరావు గారు. వారు రాసిన మాట ఏంటంటే, నాకు సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు మాట్లాడడానికి కానీ చేర్చడానికి కానీ నేను దానిలో ఏది కూడా వేలు పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి అని ఆయన నా ఫోర్వర్డ్లో రాశాడు బుక్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, అయ్యగారిలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అంటే, ఆయన దగ్గరకు వెళ్ళి వట్టి చేతులతో వచ్చిన వారు ఎవ్వరు కూడా లేదు. ఎక్కడికి వచ్చినా కానీ ఏంటి, కొంతమంది అడిగే మాట ఏంటంటే, ఏంటి వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏమన్నా ఇస్తారా, మనం వెళ్ళొచ్చా అని ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే ఉంటాయి. కానీ అయ్యగారు అయితే ఏనాడు కూడా వెళ్దామా అలాంటి అయ్యగారిని ఈ రోజున ఇక్కడ ఈ విధంగా చూడటం బాధాకరం అయినా కానీ అందరికీ తప్పని పరిస్థితి. 3 సంవత్సరాల క్రితం నిమ్స్లో ఆయన బైపాస్ సర్జరీ జరిగినప్పుడు ఒకే మాట అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేనే ఇంకో 3 సంవత్సరాలు అడిగాను, దేవుణ్ణి ఇస్తే ఆయన పరిచయం చేస్తాను, లేదంటే ఆయనతో ఉంటాను. సునీల్ బాలయ్య గారు చెప్పిన మాట చాలా గొప్ప.
రాజు వలె నేను ఆయన ముఖ దర్శనం చేసేదను అనే మాట అయ్యగారికి కరెక్ట్ గా వర్తిస్తుందని చెప్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నెహమ్యా గారు. సలోమి గారు అందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత చర్చి పాస్టర్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఏమనుకోవద్దని ఇంకా రావాల్సిన వారు కొంతమంది ఉన్నారని వచ్చింది. సో దాంతో కొంచెం ఒక్కొక్కరిని పేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరికైనా సరే 2 నిమిషాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో సంపూర్ణరామయ్య గారి గురించి చెప్పాలంటే 2001లో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా బీడీ కొట్టి సిటీసీలో జాయిన్ అయినటువంటి వాళ్ళం. ఇద్దరం కూడా అయ్యగారి యొక్క శిష్యులనే. ఒక గురువు గారు అటు అయ్యగారు చాలా స్పోర్టివ్ గా ఉండేటువంటి వాళ్ళు. ఏది మాట్లాడినా కానీ ఏమైంది మ్యాన్, వాట్ ఈస్ దిస్ మ్యాన్ అనేవాళ్ళు. అది ఆయన ఊర పదం. ఇప్పటికి కూడా మేము ఆయన్ని ఆ విషయం జ్ఞాపకం చేసుకొని ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అంటే చాలా మంది చెప్పినట్టుగా మంచి రిలేషన్షిప్, వయసుతో పదవులతో దేనితో నిమిత్తం లేకుండా ఆయన మంచి సంబంధంగానే ఉండేటువంటి వాళ్ళు. మమ్మల్ని బాగా ప్రేమించారు. అంటే మేము ఆయనకి స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా బాగా ఎంకరేజ్ చేసినటువంటి వారు. నేను ఎంటీహెచ్ లో జాయిన్ అయినప్పుడు కూడా ఫోన్ చేశాను అయ్యగారికి. అయ్యగారు నేను జాయిన్ అయినా అంటే నేనేం ఆశ్చర్యపోవట్లేదమ్మా, మీరు ఎప్పుడో వెళ్ళాల్సి ఉంటుంది, ఇప్పటికైనా వెళ్ళారు మీరు, చాలా సంతోషం అని ఎంకరేజ్ చేశారు. తర్వాత మాణిక్యరావు గారు చెప్పినట్టుగా అందరినీ అంటే కౌన్సిల్ చేయడం కానీ ఏసీటీసీలో ఏ విషయం వచ్చినా అందరినీ సమాధానం పరిచేటువంటి వారు అయ్యగారు. ఎవరన్నా ఇద్దరి మధ్య కొంచెం గట్టిగా మాట్లాడుకోవడం జరిగితే వెంటనే వచ్చి వాళ్ళ హృదయం మీద తచ్చి ఆగండి అక్కడ ఒక సమాధానంగా ఒక మాట నవ్వి వాళ్ళిద్దరు సమాధానంగా వెళ్ళిపోయేటట్టు ఇమీడియట్ గా చేయగలిగేటువంటి గొప్ప టాలెంట్ అయ్యగారికి ఉంది. దేవుడు కొద్దిమందికి ఇస్తారేమో అది. అంటే అయ్యగారు ఆ విధంగా చాలా మందిని సమాధానం పరిచేటువంటి వారుగా ఉన్నట్టుగా నేను గమనించినాను. తర్వాత అన్ని విషయాల్లో కూడా అంటే ఈక్వల్ గా చూడటము, మాట్లాడటము, అన్ని విషయాలు. నన్ను కూడా రెడీ చర్చ్కి అనేకమైన సార్లు పిలిచారు వాక్యం కొరకు. ఒక 3 వారాల క్రితం కూడా నాకు ఫోన్ చేశారు ఒకరోజు, ఈ సండే ప్రీచింగ్కి రమ్మని. కానీ అప్పటికి నేను ఎంగేజ్ అయి ఉండటాన్ని బట్టి అయ్యారు రాలేకపోతున్నాను, మరొకసారి చూస్తానని చెప్పారు. ఏం పర్లేదమ్మా అని చెప్పారు. అంటే చాలా ఫ్రీగా, అంటే మేము వాళ్ళకి స్టూడెంట్స్ అయినప్పటికీ మమ్మల్ని ఎప్పుడు ఆ విధంగా ట్రీట్ చేయాలి అయ్యారు. ఏంటిదిరా బాగున్నావా అమ్మా, ఎప్పుడున్నారు బాగున్నారా అట్లా మాట్లాడేటువంటి వారు. తర్వాత అయ్యగారు అంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండేటువంటి వారు. ఆయన డ్రెస్సింగ్ కానీ యంగ్ గా రావటం, నేను ఇంట్లో కూడా అదే జ్ఞాపకం చేసుకుంటాము. అయ్యగారు చాలా యాక్టివ్ గా తనకున్న శక్తి తను ఆ విధంగా రావటం. తర్వాత సబ్జెక్ట్స్ విషయంలో కూడా ఏసీటీసీలో అన్ని సబ్జెక్ట్స్ ఏది ఇస్తే అది టీచ్ చేశారు. చాలా అంటే లిబరల్ గా స్టూడెంట్స్ విషయం ఉండటం కానీ, సహాయపడటం కానీ, అందరి విషయాలు ఎవరు మీడియంగా ఉంటే వారి విషయంలో ఉండటం కానీ, అవన్నీ మేము కూడా అనుభవించినటువంటి వారు. మరి సమయంలో అయ్యగారిని కోల్పోవడం శారీరకంగా దుఃఖంగా ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి నిరీక్షణను బట్టి ఈ సమయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారులు, వారి కుటుంబాలకు, వారి అల్లుడులకు, వారి యొక్క మనవ సంతానం అంతటి కూడా మా కుటుంబ పక్షంగా కూడా అడ్వాన్సెస్ తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యారు చంచి గారు 3 నిమిషాలు అంటే, ఆ తర్వాత జయశ్రామ్ కుమారి గారు రేడియో సంఘం గురించి మాట్లాడవలసిన. ప్రియ దేవుని పిల్లరా,
ప్రభు నామములో మాటొచ్చి దైవజనులందరికీ నా ప్రియ స్నేహితులు జ్ఞానికి అయ్య గారు కుమారులు వారి కుటుంబానికి కుమార్తె అల్లుడికి వారి బాబుకు ప్రభు నామములో నా ప్రగాఢ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. HTCలో 2003లో నేను జాయిన్ అయినప్పుడు అయ్యగారు నన్ను ఆహ్వానించడం జరిగింది. అయ్యగారిలో చూసిన విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరము అలాగూ ఈ లోకంలో ఆలోచన చేస్తే మన జీవితాలు ఎలా వదులుతాయి అనేది నేను గుర్తెరిగాను. అయ్యగారు స్టూడెంట్స్ మధ్య ప్రొఫెసర్స్ మధ్య ఫీజుల విషయంలో చాలా విషయాలు జరుగుతూ ఉండేవి. గోదపాల్ గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నప్పుడు వారికి మాకు చాలా విషయాలు జరిగినాయి. అయినప్పటికీ సంపూర్ణరావు అయ్య గారు మమ్మల్ని అందరినీ పిలిచి, అబ్బాయి సమాధాన పడండి, ప్రార్థన చేయండి, దేవుడే సహాయం చేస్తాడు, ఫీజుల విషయంలో మీరు వరి కావద్దు అని చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ గారుగా కృష్ణాపర్ గారు అయ్య గారు ఉన్నారు. వారు స్కాలర్షిప్ ఫార్మ్స్ మేము పంపించినప్పుడు ఆఫీస్ రూమ్ లో పెట్టి పెట్టడం జరిగింది. అమెరికా వెనక వారికి పంపించకుండా వారు లెటర్ రాయటం ఏదో జరిగిన సందర్భాల్లో అయ్యగారు స్టూడెంట్స్ కి లూథరన్స్ స్టూడెంట్స్ తరఫున చాలా అభయం ఇచ్చాడు. ఎలాంటి అభయం అంటే దేవుడి మిమ్మలను విడిపిస్తాడు, దేవుడి మీకు తోడైనాడు, దేవుడి మీకు సహాయం చేస్తాడు, అలాగే చేయించాడు. ప్రతి సంఘానికి అయ్యగారు ఫోన్ చేసి రిజిస్టర్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని బలపరిచి స్టూడెంట్స్ కి మీరు హెల్ప్ చేయాలని అనేక సందర్భాల్లో అయ్యగారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు అయ్యగారు మాటకి లోబడ్డారు. అలాగే స్టూడెంట్స్ అందరికీ సహాయం చేయడం జరిగింది. మరి అయ్యగారి మనస్సు అనేది చాలా సున్నితం. ఇప్పుడు చాలా మంది దైవజనులు మాట్లాడినారు. ఆయనలో హానెస్ట్ గా హంబుల్ గా మరి మనం చెప్పుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఏ స్టూడెంట్ కి ఏ విషయంలోనైనా ACTCలో వారు బాధపడుతున్నప్పుడు తెలుసుకొని ఫోన్ చేసేవాడండి. ఇప్పుడు కూడా గత 10 days బ్యాక్ చర్చ ఎలా ఉన్నాం, అలాగే డబ్బుల సంగతి ఎలా ఉంది, ఎవరు మాట్లాడతారు, ఎవరు తెలియజేస్తారు, ఎవరు ఫోన్ చేస్తారు? రక్త సంబంధాలు ఫోన్ చేయరు, స్నేహితులు ఫోన్ చేయరు, తోటి కాపర్లు కూడా ఫోన్ చేయలేని స్థితిలో ఉన్నాం. అలాంటి గొప్ప మనసు అయ్యగారికి. కాబట్టి అయ్యగారు కోరుకునేది ఒకటి, మంచి ప్రసంగికులుగా ఉండాలి, మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి. ఆంధ్ర సమాజిక రూదర సంఘంలో ఒక నూతన విజయం కలిగిన వారిగా కాపులు ఎదగాలని ఆయన ఆకాంక్ష అండి. ఆ రీతిగా మేము ఆయన అయ్యగారిని కోరి ఆయన మాదిరిగా తీసుకొని నడుస్తున్న మమ్మల్ని సేవ చేయాలని ఆశపడుతున్నాం. అయ్యగారి విషయం కుటుంబానికి ఆదరణ హోదాలు కలగాలని. మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడాడు, దెబోరా గారికి ధైర్యంగా ఉండవు, నష్టమార్గాన్ని చూడాలన్నాడు. కాబట్టి దేవుడు బిడ్డారా, అయ్యగారికి అల్లుడి గారికి వారి కుమారుడిని దేవుడి అభయం ఏంటంటే తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను నడపాలని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఆదరణగా ఉండి బలపరచుటకు దేవుడు సహాయం చేసి నడిపించదు కాక. ఆమె చూసిన జ్ఞానదీప్ పాస్టర్ గారికి వందనాలు. ఈ సమయంలో జయశ్రత్న కుమార్ గారు మరి అన్నిలా భావించవద్దు, వర్షం పడేటప్పుడు కనుక మరి జయశ్రత్న కుమార్ గారితో ముగిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేవాళ్ళు సో జయశ్రత్న కుమార్ గారు కండోలెన్సెస్ చెప్పిన తర్వాత రామ్ వరకుమార్ గారి ముగింపు ప్రార్థనకు ప్రభు నేర్పిన ప్రార్థన సునీల్ గారి దీవెనతో ఇక్కడ కార్యక్రమాన్ని వచ్చిన సంఘానికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను.
అపోస్తలుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో వర్క చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆమె పుట్టినటువంటి వస్త్రములను అంగీలను చూపించి దుఃఖించినట్లు దేవుని వాక్యంలో రాయబడింది. వస్త్రములు ఈ లోక జీవితానికి చిహ్నమైతే అంగీ ఆత్మీయ జీవితానికి చిహ్నమైనటువంటి రెండు విషయాలు. రోజు అందరి ప్రియులు పాస్టర్ గారి గురించి ఈ లోక సంబంధమైనటువంటి విషయం గురించి ఒక మంచి మాట చెప్పాలని కోరుకుంటున్నారు. చాలా మంది వారి కష్టాలను అందరితో చెప్పుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు, కానీ వారి సమస్యలు ఏవి కూడా ఎవరితో పడితే వారితో చర్చించడానికి ఇష్టపడరు. రెండవ ప్రముఖమైనటువంటి విషయం ఆత్మీయంగా ఒక గొప్ప కాపరి వాడు. కాపరి తన గొర్రెల స్వరాన్ని ఎలా గుర్తిస్తాయో రెడీపర్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితి తెలిసి వారికి కావలసినటువంటి ఆత్మీయ నడిపింపును అందించినటువంటి గురువులు సంపూర్ణమైన దేవుని సన్నిధిలో ఇంకొక ప్రముఖమైనటువంటి మాట ఏమిటంటే సంపూర్ణ గారు రెడీమర్ లూథరన్ సంఘంలో లేటెస్ట్ స్పీకర్స్ ని ఎంకరేజ్ చేసినట్లు ఏ చర్చలో నేను చూడను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ప్రచురం చేయాలి, ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని చెప్పగలిగేటువంటి స్థితిలోనికి తీసుకుని రావాలనేది వారి ప్రత్యేకమైనటువంటి అభిలాష. దాని కొరకు వారు ఏ స్పీకర్ మాట్లాడినా కూడా వారి గురించి లేచి 2 నిమిషాలు అనలైజ్ చేస్తారు. ఆ 2 మాటలు వింటే మళ్ళీ వాక్యం చెప్పాలి అనిపిస్తుంది. చెప్పినటువంటి వాక్యం ఉన్నటువంటి 2 భాగమైనటువంటి అంశాలను చాలా వివరంగా సంఘానికి తెలియజేసేటువంటి వారు. ఈ విధంగా సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చేసినటువంటి వారు, ఒక మాదిరికరమైనటువంటి కాపరి, ఒక మాదిరికరమైనటువంటి టీచర్ అండ్ ప్రీచర్, ఆత్మీయంగా సంఘాన్ని నడిపించినటువంటి గొప్ప సంఘ కాపరిగా వారు సంఘము ఎత్తబడే వరకు గుర్తుండేటువంటి పరిచయం చేసినటువంటి వారు వారిని జ్ఞాపకం చేసుకుంటా నిజంగా ఆశీర్వాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ సమయంలో వారికి మన ముగింపు ప్రార్థన చేస్తారు. మనం లేచి నిలవబడ్డాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆఖరిగా చూసేటువంటి వారు మా కుడి చేతి వైపు నుంచి వచ్చి ఎడమ చేతి వైపు నుంచి వెళ్ళాలి. అది మాత్రం క్రమము పాటించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తూ మనకు ఒక్క నిమిషం అవకాశం ఇచ్చినటువంటి సంపూర్ణ గారు is a very good, wonderful professor, and also as a great guardian to all Lutheran students in ACTC. అంతేకాకుండా is a non-controversial pastor. నేను నా బాల్యం నుండి ఎరిగినటువంటి మా నాన్నగారి దగ్గర ప్రాక్టికల్ వర్క్ కూడా వచ్చినటువంటి is a great helping man. ఆయన పరిధిలో ఉన్నటువంటిది ఏదైనా సరే నికంచంగా ఆయన సహాయం చేయడానికి ముందు ఉండేటువంటి ఆల్వేస్ ద లాఫింగ్ ఫేస్. ఆయన ఊత పదం ఎవరైనా పిలిచేటప్పుడు వాట్ మ్యాన్ అనేవాడు. వాట్ మ్యాన్, ఏది మ్యాన్ అనేవాడు. But such a wonderful
personality, a dynamic person in Andhra Evangelical Lutheran Church. మంచి ప్రసంగికులు, పోలిటిక్స్ బోధించేవాళ్ళు, వాటన్నిటికంటే ఎక్కువగా ఈజ్ ఎ గుడ్ కౌన్సిలర్. ఉత్తమమైనటువంటి ఆంధ్ర ఎవangelical లూథరన్ సంఘంలో, అంతేకాకుండా దైవ జ్ఞాన కళాశాలకు ఒక గొప్ప నక్షత్రాన్ని కోల్పోయిందని అనిపించింది. ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు వారి బిడ్డలను ఆదరించాలని ఆ యొక్క ప్రార్థన. కిరణ్, అదేవిధంగా థామస్ పరిచర్యలో ఉన్నాడు, అందరి సంతోషం. For every occasion, he is very closely associated with us and also with my family. చిన్నదైనా సరే ఇప్పుడు చాలా మంది జ్ఞాపకం చేశారు, చంచు గారు జ్ఞాపకం చేశారు. ఏదైనా ఫోన్ చేసి అడిగేవాడు. నిజం, ఇది సచ్ ఏ వండర్ఫుల్ కేరింగ్ పర్సన్. Today we are lost. Of course, he is safe in the arms of God. My deeply condolences to the family and also to the congregation, and also the relatives. And may God bless you all. Let us stand and we will have a word of prayer. మా పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి వందనాలు. మేమేమై ఉన్నామో ఉచితమైన కృపలు, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ఎన్నో ఈవులతోటి మమ్మలను నింపారు. ప్రత్యేకంగా నీ పిలుపును అందుకొని నీ పాద సన్నిధికి చేర్చబడినటువంటి మా ప్రియులు, దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ సంపూర్ణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. నరులారా తిరిగి రెండని సెలవిచ్చినప్పుడు ఈ యొక్క కౌగిలిలోనికి చేరవలసినటువంటి వారు ఎన్నోసార్లు ఎంతో మంది వద్ద ప్రభువా ఈ వాక్యాన్ని ఆయన బోధిస్తూ ధైర్యపరిచారు. ఈ దినం నీ కౌగిల్లోకి చేర్చబడ్డారు. ఎవరైనా సరే నీ కౌగిల్లోకి చేర్చబడవలసిందే, ఒకరు ముందు ఒకరు వెనుక. నీ కుడి పార్శ్వ వైపు కూర్చునేటువంటి యోగ్యత, భాగ్యం అందుకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. బాగా భరితంతో ఉండినటువంటి బిడ్డల యొక్క హృదయాలను సంఘం, అదేవిధంగా బంధువుల యొక్క హృదయాలను తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నా. ఈ లోకంలో మరణించిన తర్వాత కూడా మాట్లాడుకోగలిగినటువంటి గొప్ప జీవితాలను అనుగ్రహించినందుకు కూడా నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను నీ నామములు ఆదరించి నీ కృపలు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు జరిగేటువంటి భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా గంభీరంగా జరిగించబడటానికి సహాయం దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరిచి నీ కృపలు ప్రభువా ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి మిక్కిలి విలువగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద నెరవేరును గాక. వాదనాహారం మాకు దయచేయు, వాడిని ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం ప్రార్థనలు క్షమించు, శోధనలో తెక్కులను తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం విడిచేది మీకు అందరికీ, మరి ముఖ్యంగా తండ్రిని పోగొట్టుకున్న కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయడానికి. చూడవలసిన వారు కుడివైపు నుంచి వచ్చి ఎడమ వైపు రావాల్సిందిగా
థ్యాంక్ యూ వెనక గారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్నమ్మ బాబు గారు పిల్లలు అందరూ వచ్చినట్లయితే చిన్నమ్మ వివి బాబు గారు బంటి జానీ చిన్ని వదిన వాళ్ళిద్దరు ఇంకా రక్త సంబంధికులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి రెవరెండ్ డాక్టర్ సంపూర్ణ రావు గారి సంస్మరణ కూడిక మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు రెడీమర్ లూథరన్ సంఘంలో జరుగుతుంది. అందరూ విచ్చేయవలసిందిగా కుటుంబం తరపు నుంచి కోరుతున్నాను. ఎటువంటి మార్పు లేదండి. మంగళవారము సాయంత్రము 6:30 గంటలకు అయ్యగారి సంస్మరణ కూడిక. దయచేసి మాట్లాడదాం అనుకునే వాళ్ళు, పాటలు పాడదాం అనుకునే వాళ్ళు అందరూ కూడా పేర్లను దయచేసి కిషోర్ గారికి కానీ నిరీక్ష గారికి కానీ నాకు కానీ పంపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కిరణ్, విజయన్న, దివ్యన్ బాబు గారు, పెద్దన్న, చిన్న
అందరు ఇటు జరగండి ప్లీజ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరు జరగాలి. దయచేసి ఫోటోస్ అన్ని అయిపోయినట్లయితే మరి ఇంకా బరియల్ గ్రామం దగ్గరికి పోదాం. రాగలిగిన ప్రతి ఒక్కరు కూడా బరియల్ గ్రామంకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలగిరి ఆపోజిట్ ఆర్టీఓ ఆఫీస్ స్ట్రీట్ లో రోడ్ నెంబర్ 12 అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. డౌన్ చేసుకుంటారండి. అక్కడికి వస్తుందా? ఇట్లా కదా, అందుకే ఇటు వస్తుందంటే
చెప్పేసారు ఓకే ఓకే చెప్తాను హలో హలో అది బరియల్ గ్రౌండ్ కి బయలుదేరుతున్నాం అక్కడ వెళ్ళాక మళ్ళీ మీటింగ్ ఆన్ చేస్తాను స్పీకర్ ఉంది లోపల